శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 52nd చాప్టర్. ఇక్కడ బాణాసురు పరమాత్మ శివుణ్ణి యుద్ధం కోసం నాకు కొన్ని ఉపాయాన్ని చూపించమని అడగగా, అలాగే బాణాసుడొక్క పుత్రికైన ఉషకి స్వప్నమందు అనిరుద్ధుడు కనిపించటం, ఆ అనిరుద్ధుడి మీద ఈవిడ మోహానికి లోబడటం, తన స్నేహితురాలైన చిత్రలేఖ కదంతా చెప్పటం, తను మళ్ళీ అనిరుద్ధుడిని అక్కడికి తీసుకొచ్చి ఆవిడికి అప్పచెప్పటం, ఉష యొక్క అంతఃపురంలోనే తను ఉండటం, అది మళ్ళీ ద్వారపాలకులు చూసి బాణాసురుడికి ఆ సమాచారాన్ని తీసుకెళ్ళి చెప్పటం గురించి కూడా చెప్పబడింది. సనత్కుమార ఉవాచ శృణుష్వ అన్యచ్చరితం చాశివస్య పరమాత్మనః భక్తవత్సల్య సంగర్భి పరమానందదాయకం. సనత్ కుమారుల వారు ఇలా చెప్తున్నారు, ఓ వ్యాస, ఇప్పుడు ఆ పరమాత్ముడైన శివుడికి ఇంకొక చరితని నీకు చెప్తాను. భక్తవత్సల్యుడైన ఆయన పైగా ఎలా ఉంటాడు, ఆ వాత్సల్యం ఎలా చూపిస్తాడు, పూర్ణంగా చూపిస్తాడు. అలాగే పరమ ఆనందదాయకం, భక్తుల పట్ల అంత వాత్సల్యాన్ని ఉన్నవాడు, అటువంటి చరిత్ర నీకు చెప్తాను అని. పురా బాణాసురో నామ దైవదోషాశ్చ గర్వితః కృత్వా తాండవ నృత్యం చాతోషయామాస శంకరం. పూర్వకాలం భాగ్యదోషాలతో గర్వానికి లోబడి, భాగ్యదోషాలు అంటే అర్థం ఏంటి అంటే, కొన్ని నాకు విధివశమునో లేకపోతే నేను చేసుకున్న దానికో నాకు లభించాయి, చాలా అమూల్యమైనవి. ఇవి లభించాక నాలో తెలియకుండానే వికారాలు వస్తాయి, గర్వం వస్తుంది, అసలు నాకన్నా మించినవాడు లేడు, నేను ఏది చేసినా చెల్లుతుంది, నన్నెవరు ఆపేది, ఇటువంటివన్నీ వస్తాయి. ఈ ఒక్కసారి గర్వానికి ఎప్పుడైతే లోబడిపోతాడో, అన్ని అమూల్యమైనవి అందరికీ లభించేవి కానివి నీకు లభించినప్పటికీ కూడా ఈ యొక్క వికారం ద్వారా మళ్ళీ నీకు పతనం మొదలవుతుంది. అందుకే పూర్వకాలంలో ఇట్లాంటి దోషాలతో ఉండి గర్వానికి లోబడిన బాణాసురుడు ఏదైతే ఈ భాగ్య దోషం ఎందుకు వచ్చింది, కొన్ని వరాలు వచ్చిన కారణంగా. ఆ వరాలు ఎలా వచ్చాయి, తను దివ్యమైన ఒక తాండవ నృత్యాన్ని చేశాడు, ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడు శివు ఒక ప్రసన్నతని పొందాడు. ఆయన భక్త వాత్సల్యుడు ఆ తాండవానికి చాలా మెచ్చుకుని వరాలు ఏం కావాలో కోరుకో అని వరాలు ఇచ్చాడు. జ్ఞాత్వా సంతుష్ట మనసం పార్వతీ వల్లభం శివం ఉవాచ చాసురో బాణో నతస్కంద కృతాంజలి. ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే ప్రసన్నత చెందాడో, అలాగే పార్వతీదేవి యొక్క భర్త అయిన పరమేశ్వరుడు సంతృప్తి చెందిన తర్వాత బాణాసురుడు ఆయనకి మళ్ళీ నమస్కరించి చాలా వినమ్రతతో చేతులు జోడించి ఆ శిరస్సన్నది పరమాత్మ యొక్క పాదాల దగ్గర పెట్టి మరీ అడుగుతున్నాడు. బాణ ఉవాచ దేవదేవ మహాదేవ సర్వదేవ శిరోమణో త్వత్ప్రసాదాత్ బలీచాహం శృణు మే పరమం వచః. ఈ బాణాసురుడు ఆ పరమేశ్వరుడితో ఇలా అంటున్నాడు, ఓ దేవాదిదేవ మహాదేవ, సర్వదేవతలకి కూడా శిరోమణి అంటే శిరస్సు మీద ఉండేది, అంటే అందరికీ పైన ఉన్నవాడివి, అందరూ నీ ఆధీనంలోనే ఉన్నారు, మీ కృప చేత అత్యంత బలవంతుణ్ణయ్యాను నేను. అయితే నా ఒక చిన్న విన్నపాన్ని, నా ప్రార్థనను మన్నించండి, నేను చెప్పేది వినండి అన్నాడు. దోహసహస్రం త్వయా దత్తం పరం పారాయ మే అభవత్ త్రిలోక్యాం ప్రతియోద్ధారం నాలభే త్వద్రుతే సమం. అయితే మీరు నాకు ఏదైతే 1000 భుజముల్ని ప్రసాదించారో, 1000 చేతులు ఏదైతే నాకు ఇచ్చారో, అలాగే ఇది నాకు చాలా భారంగా అయిపోయాయి. ఎందుకు, ఇప్పుడు ఇన్ని చేతులు ఉన్నాయి కానీ దీన్ని వినియోగించుకునే అవకాశం నాకు లభించట్లేదు. ఇది నాకు నిజంగా భాగ్యవశమున లభించాయి, కానీ ఈ ముల్లోకాల్లో కూడా నాతో యుద్ధం చేయడానికి యోధుడెవడు నాకు సమానమైన వాడు కనిపించట్లేదు. ఇక్కడ మీరు తప్పితే ఇంకోడెవ్వడు లేడు అంత యోగ్యతతో ఉన్నవాడు. హే దేవా కిమనేనాపి సహస్రేణ కరోమ్యహం బాహునాం గిరితుల్యానాం వినా యుద్ధం వృషధ్వజ. కనుక ఓ వృషధ్వజ, యుద్ధం లేకుండా ఇన్ని 1000 చేతులు ఉండి నేనేం చేసుకోను.
యుద్ధం చెయ్యకపోతే పర్వతం లాంటి నా ఈ భుజములు ఉండి కూడా ప్రయోజనమేముంది? ఇప్పుడు బాగా కొన్ని కొన్ని విద్యలు నేర్చుకునే వాళ్ళు కానీ అవి ఏం చేస్తారు, ఎప్పుడో పనికొచ్చినప్పుడు వినియోగించుకుందాం అన్నట్టుగా ఏముండదు. దాన్ని చక్కగా ఆచరణలో పెట్టాలి. ఎలా అయితే కొన్ని కొన్ని విన్నాను, కొన్ని కొన్ని తెలుసుకున్నాను. అది ఆచరిస్తే కదా ఎప్పుడూ ఉండేది. అలాగే కొన్ని కొన్ని నాకు వచ్చినప్పుడు అది ప్రదర్శించాలి అని ఉంటుంది. అలాగే ఇంత బలంగా ఉన్నాను, ఇన్ని చేతులు ఉన్నాయి కాబట్టి యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయటానికి ఎవడూ లేకపోతే ఇంక ఎవరి మీద చూపించాలి? ఎవరితో నేను యుద్ధం చేయాలి? ఉండి ఏం లాభం? ఖండుత్యా నిర్పాతేర్ దోభిర్ యూయుత్సు దీర్ఘ గజానహం పురాణ్యా చూర్ణయన్ నదీన్ భీతాస్తేపి ప్రధుర్ధ్రువు. ఈ యొక్క బలమైన బాహువులు నాకు ఉండి ఇప్పుడు వాటికి ఏమవుతుందంటే దురద కలుగుతుంది. అంటే ఈ సహస్రబాహువులతో యుద్ధం చేయాలన్న కోరిక ఉన్నది, అందుకని దానికి దురద వస్తుంది. యుద్ధం చేయాలన్న కోరిక బలంగా ఉంది కానీ యుద్ధం చేసేవాడు ఎవడు నా దగ్గర లేడు, అటువంటి వాడు నాకు తారసపడట్లేదు. ఎక్కడికి వెళ్ళి నేను యుద్ధం చేయాలి, ఎవరితో చేయాలి? యుద్ధం చేయాలని దిగ్గజాల దగ్గరికి వెళుతున్నప్పటికీ కూడా నాకు తహతహలాడుతుంది, నాకు దురదొస్తుంది కానీ నన్ను చూసి వాళ్ళు పారిపోతున్నారు. అయితే ఈ దురద కొద్దీ నేను పర్వతాన్ని కూడా పెగిలించేసి వాటిని నేను మళ్ళీ చూర్ణం చూర్ణం చేశాను కానీ ఇంకా ఆ దురద పోవట్లేదు. నాతో యుద్ధం చేయాలంటే కూడా భయానికి లోబడిపోయి అందరూ పారిపోతున్నారు. మయా యమః కృతో యోద్ధ వాగ్నిశ్చ కృతకో మహాన్ వరుణశ్చాపి గోపాలో గవాం పాలయిత తథా. నేను అంటే ఎవరైతే దిక్పాలకులు ఉన్నారో ఆ దిక్పాలకులందరినీ కూడా నేను ఓడించేశానని ఒక్కొక్కళ్ళని చెప్తున్నాడు. ఎలా అయితే యముడితో యుద్ధం చేశాను, యముడినే నా యోధుడుగా అంటే నాలో ఉన్న ఈ సేనకి యోధుడిగా నియమించేసుకున్నాను, ఎందుకంటే యముడు నా చేతుల్లో ఓడిపోయాడు. అలాగే అగ్నితో వెళితే అగ్ని నా చేతుల్లో ఓడిపోయాడు, అందుకని ఆ అగ్నినే కొన్ని కార్యాలు నిర్వహించడానికి అక్కడ నియమించాను. అలాగే వరుణుడితో చేస్తే వరుణుడు ఓడిపోయాడు, వరుణుడి మీద కూడా విజయం వచ్చింది. ఇప్పుడు ఆ వరుణుడు ఏం చేస్తున్నాడు, గోవుల్ని పరిపాలించే వాళ్ళలాగా నేను నియమించాను. గజాధ్యక్ష కుబేరస్తు సేరంధ్రీ చాపి నృతి జితశ్చ కండలోకే కరధాయి సదాకృత. అలాగే కుబేరుణ్ణి కూడా ధనాధ్యక్షుడు అటువంటి అతన్ని ఇప్పుడు ఏం చేశాడు, నా చేతిలో ఓడిపోయిన కారణంగా ఏనుగులకి అధ్యక్షుడిగా పెట్టాను. అలాగే నైరుతి, ఈ నైరుతి నా చేతుల్లో ఓడిపోయాడు, అతన్ని ఏం చేశాను అంటే నేను పరిచారకుడిగా పెట్టుకున్నాను. అలాగే అంటే ఈ దిక్పాలకులందరూ కూడా నా చేతుల్లో యుద్ధం చేసి ఓడిపోయారు. ఇంద్రుడి మీద కూడా నేను విజయాన్ని పొందాను, ఆ ఇంద్రుడినే కూడా నాకు కింద పెట్టుకున్నాను. అంటే నేను ఆజ్ఞలిస్తే అవి చేస్తాడు, అందుకే అందరూ నా అధీనంలోనే ఉన్నారు. యుద్ధస్య గమనం బ్రూహి యత్రైతే బాహవో మమ శత్రుహస్త ప్రయుక్తేశ్చ శస్త్రాస్త్రైర్ జజరీకృతాః. మహేశ్వర, ఇదే కాకుండా అంటే మీరు నాకు ఇంత బలాన్ని ఇచ్చారు, అయితే ఈ బలం కారణంగా ఈ బాహువుల కారణంగా నాకు యుద్ధం చేయాలన్న కోరిక కలుగుతుంది, నా చేతులకు దురదొస్తుంది. అయితే ఎవరితో యుద్ధం చెయ్యాలో ఆ ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి. ఎక్కడైతే నా ఈ భుజమును నేను వినియోగించుకుని వాళ్ళతో యుద్ధం చేసే క్రమంలో వాళ్ళ అస్త్రశస్త్రాలని నేను ముక్కలు ముక్కలు చేయటము, వాళ్ళ చేతుల్ని నేను విరగ్గొట్టేయటం, ఇవన్నీ చెయ్యాలి. నా ఇచ్చ తీరాలి, ఇది నా కోరిక, ఇది అంత తీవ్రంగా ఉన్నది. పతంతు శత్రుహస్తాద్వా పాతయంతు సహస్రధ ఏతన్మనోరథం మేహి పూర్ణం కురు మహేశ్వర. అంటే వరాలు కావాలని వేడుకుంది నేను, ఆ వరాన్ని నువ్వే ఇచ్చావు. అయితే ఈ వర కారణంగా మళ్ళీ దీన్ని వినియోగించుకోవాలంటే అంత శక్తితో ఉన్నవాడు యుద్ధానికైతే తలపడాలి కదా. నన్ను చూసే భయానికి లోబడిపోయి జనాలు పారిపోతున్నారు, అందుకే ఆ శత్రువుని నువ్వే చూపించు. ఆ శత్రువుని నువ్వు చూపిస్తే ఆ శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు నా ఈ వెయ్యబాహువులతో అతని అస్త్రశస్త్రాలు నుగ్గు నుగ్గు చేసేస్తాను, అతని చేతులు కూడా విరిచేస్తాను. స్వయంగా నా ఈ చేతులతో అలా నేను చేస్తాను
అప్పుడు నా ఈ 1000 చేతులకి నాకున్న బలానికి కూడా నేను వినియోగించుకుంటాను. అందుకని ఇది నా మనోరథం, ఇది నా మనస్సులో ఉన్న కోరిక, దాన్ని మీరే నెరవేర్చాలి అని ఆ పరమేశ్వరుణ్ణి అడిగాడు. సనత్కుమార ఉవాచ తచ్చుత్వా కుపీతో రుద్రస్త్వ అట్టహాసం మహద్భూతం కృత్వా అబ్రవీన్ మహామన్యుర్భక్తబాధాపహారకః. సనత్ కుమారులు వాళ్ళు ఇలా చెప్పారు. అంటే మునిశ్రేష్ఠ, ఈ మాటలు ఏవైతే బాణాసుడు చెప్పాడో అవన్నీ విన్నాడంటే ఇక్కడ భక్తులు బాధలు హరించేవాడైన ఆ హరికి అంటే ఆ రుద్రుడికి కూడా కోపం వచ్చింది. అంటే భక్తితో నువ్వు ఎప్పుడైతే పూజించుకుంటావో కొన్ని కోరికలు కోరుతావో తీరుస్తాడు. తీర్చాక మళ్ళీ ఈ కోరిక తీర్చావు కదా, ఇప్పుడు ఏదో నీ ముక్కు మీద ఏదో ఉందంటే నువ్వే చెప్పావు కదా, నువ్వే తీ అన్నట్టుగా చెప్పిన మాటలకి ఆయనకి కాస్త కోపం వచ్చింది. అంటే ఇచ్చింది వినియోగించుకోవటం చేత కావాలి, మళ్ళీ దాన్ని దుర్వినియోగం కూడా చెయ్యకుండా ఉండాలి. కానీ గర్వానికి లోబడిపోయి నేను యుద్ధం చేస్తాను, నాకు మళ్ళీ ఆ విజయం లభిస్తాయన్న గర్వానికి లోనై ఈ 1000 బాహువులతో మళ్ళీ ఏ శత్రువునైతే నువ్వు చూపిస్తావో నేను అతన్ని ఓడిచ్చేస్తాను అని చేతులు విరక్కొట్టేసి, ఆయుధాలు విరక్కొట్టేసి ఇవన్నీ కోరిక మళ్ళీ చెప్తున్నాడు. అందుకని కోపం వచ్చింది. కోపం వచ్చినా సరే ఒక్కసారి వికటమైన అట్టహాసం చేస్తూ మళ్ళీ ఆ బాణాసురుడికి రుద్రుడిలా చెప్తున్నాడు. రుద్ర ఉవాచ దిగ్దిక్కా త్వా సర్వతో గర్వీం సర్వదైత్యాకులాధమ బలిపుత్రస్య భక్తస్య నోచింతం వచయితృషం. సమస్త దైత్యులు కులముల్లో కూడాను అధముడివి, అహంకారివి. నిన్ను చూస్తుంటేనే నాకు అంటే దుర్గుణాలతో ఎక్కువగా ఉన్నవాడివి, దైత్యుల కులంలోనే నువ్వు అధముడివి, అంటే తక్కువ స్థాయికి ఉన్నవాడివి. సర్వదా నీలాంటి వాళ్ళని ధిక్కరించాలి. అంటే ఏ ఇంటిలో పుట్టావు, ఎలా ఉండాలి, ఏ భక్తులు అంటే నీ తండ్రి ఎటువంటి భక్తుడు, నీ తాత ఎటువంటి భక్తుడు, అంత భక్తులు కంటే కొన్ని 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 ఎప్పుడు మనకి సాధారణంగా లౌకికంగా ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు జిండుపాలు ఉంటాయి. మొదటి రోజు వచ్చినవి చాలా చిక్కగా ఉంటాయి. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు తీస్తే ఆ జుండుపాలు అంటారు తప్పితే ఏదో వాసన ఉంది అన్నట్టు ఉంటుంది, కానీ అంత చిక్కగా ఏమి ఉండవు. అయితే ఎలా అయితే పోను 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 ఆ రసం అన్నది తగ్గిపోతుంది అన్నట్టుగా ఇక్కడ కూడా భక్తి కానీ ఏదన్నా సరే అది వృద్ధి చెందాలి అంటే దినదిన అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? భక్తి శ్రద్ధ పూర్ణంగా ఉండి నువ్వు చేసేదాన్ని బట్టి ఉంటుంది. వచ్చింది కదా, ఉంది కదా అని నువ్వు దుర్వినియోగం చేసుకుంటూ పోతే ఎంత అమూల్యమైనవి నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఎంత అటువంటి శ్రేష్టమైన ఇళ్లల్లో నువ్వు పుట్టినప్పటికీ కూడా దాని ప్రభావం మనమే మన చేతులారా లేకుండా చేసుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ ఈ దైత్యుల కులంలో పుట్టిన అధముడివి, అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాడివి నువ్వు, పైగా అహంకారివి, బలి యొక్క పుత్రుడివి నువ్వు. ఈ బలి చక్రవర్తి దేనికి ప్రతీక అంటే చాలా గొప్ప గొప్ప బలులు చేసినవాడు, తన్ని తానే పరమాత్మకి సమర్పించుకున్నవాడు. అటువంటి బలి చక్రవర్తి యొక్క కొడుకు అయి ఉండి కూడా అంటే నా భక్తుడివే, నన్ను సేవించుకుంటున్నావు, కానీ నీతో ఇట్లా మాట్లాడి రావటం కూడా నాకు ఉచితంగా అనిపించట్లేదు అని మాట్లాడవలసి వస్తుంది. దర్పస్యాస్య ప్రశమనం లప్స్యసే చాశు దారుణం మహాయుద్ధమకరస్మద్వే బలీనా మత్సమీనహి. ఏ బలగర్వానికి దర్పానికి లోబడి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావో ఈ అహంకారం త్వరలోనే తొలగిపోతుంది, ఈ దర్పం త్వరలోనే తొలగిపోతుంది నీకు. అందుకే నాతో సమానమైన బలవంతుడితో యుద్ధం చేయాల్సింది వస్తుంది నీకు ఆ సమయం. అది కూడా ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వస్తుంది. అకస్మాత్తుగా వస్తుంది. అది మళ్ళీ ఎలాంటి యుద్ధం అంటే చాలా ప్రచండ యుద్ధం జరుగుతుంది. దానితో ఇవన్నీ తొలగిపోతాయి. దేనికి లోబడి నువ్వు గర్వానికి లోనవుతున్నావు, ఇంత బలం ఉంది, అంత బలం ఉంది, ఇవన్నీ నీకు తొలగిపోతాయి. గర్వం గిర్వం అన్నీ వెళ్ళిపోతాయి. ఎలా అయితే ఇంత బతుకు బతికి ఇంటని కదా తెచ్చాం అన్నట్టుగా తయారవుతాయి అన్నమాట. అతి ఏదన్నా సరే అతివృష్టి అన్నీ మనకి హాని చేసేవే. పరిమితిలో ఉండటం నేర్చుకోవాలి. ఉన్నాయని మళ్ళీ విర్రవీగకూడదు. తత్ర తే గిరి సంకాస బాహవో అనల కష్టవత్ చిన్న భూమో పతిష్యంతి శాస్త్రస్త్రేహ కదలీకృతాః. పర్వతంతో సమానమైన ఏవైతే నీ 1000 బాహువులు ఉన్నాయో ఆ యుద్ధం ఏదైతే చాలా ప్రచండంగా జరుగుతుందో
శస్త్రాలు అస్త్రాలు అవతలవాడివన్నీ విరక్కొట్టేస్తాను, బాహువులు విరక్కొట్టేస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అస్త్రశస్త్రాలన్నీ కూడా చిన్న భిన్నం నీవైపోతాయి, అలాగే నీ భూమి మీద పడిపోతాయి. అంతేకాకుండా ఈ భూమి మీద పడిపోవటమే కాకుండా ఆ బాహువులు కూడా నెయ్యి ఖండించవేయబడతాయి. అగ్ని సంపర్కంలో ఎలా అయితే భస్మం అయిపోతాయో అలాగా ఇవన్నీ భూమి మీద పడిపోతాయి, అన్నీ నశించిపోతాయి అని చెప్పాడు. యదేష మానుష శిరో మయూర సహితో ధ్వజ విద్యతే తవ దుష్టాత్ మస్తస్యాస్తాత్పతనం యథ. అయితే ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? అకస్మాత్తుగా జరుగుతుందని చెప్పాడు. ఆ అకస్మాత్తుగా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఓ దుష్టాత్మ, ఏదైతే పతాకం నీ ఒక్క ఆయుధాగారం మీద స్థాపించబడి ఉన్నదో, ఆ పతాకం ఎలా ఉంది? మానవ శిరస్సు ఉంటుంది, అలాగే మయూరం కలిగి ఉంటుంది. అది ఎంతలాగా రెపరెపలాడుతుందో అకారణంగా గాలి లేకుండానే పడిపోతుంది. ఆ పడిపోయిన సమయంలోనే నువ్వు అర్థం చేసుకో ఒక యుద్ధం మొదలవ్వబోతుంది అని. స్థాపితస్యాయుధాగారే వినావాత కృతం ద్వయం తదా యుద్ధం మహాఘోరం సంప్రాప్తామితి చేతసి నిధాయ ఘోరం సంగ్రామం గచ్చేతాః సర్వసైన్యవాన్ సాంప్రతం గచ్చా తద్వేష్మా యతస్తద్విద్యతే శివః. అంటే ఆ మహత్తరమైన భయంకర యుద్ధం ఆసన్నమయ్యింది. ఆ ధ్వజం ఎప్పుడైతే గాలి లేకుండానే పడిపోతుందో యుద్ధానికి సమయం ఆసన్నమైందని నువ్వు అప్పుడు తెలుసుకో. అప్పుడు నువ్వు ఏదైతే తెలుసుకుంటావో ఆ ఘోర సంగ్రామానికి మళ్ళీ నువ్వు నిశ్చయంగా నీ సేనని ఎంతమందినన్నా సరే, ఎందుకు ఆ యుద్ధంలో నీ గర్వం తొలగిపోతుంది. ఏ అయితే ఉన్నాయని నువ్వు అతి గర్వానికి లోయని అహంకారానికి లోనయ్యావో అవన్నీ పోతాయి అని చెప్పాడు. అందుకని నీ శస్త్ర అస్త్రాలు అన్నీ తీసుకుని మహాసేనాని తీసుకుని ఆ ఘోరమైన యుద్ధంలో అందరినీ తీసుకుని నువ్వు సంగ్రామానికి వెళ్ళు సేన సహితంగా. అలా నువ్వు వెళ్ళాక కూడా అంటే ఇంత యుద్ధం అప్పుడు వస్తుంది, ఏదైతే కోరికతో తహతహలాడిపోతున్నావో ఆ సమయం అయినప్పుడు నువ్వు ఆ యుద్ధానికి అలా వెళ్ళు. ఇప్పుడు నువ్వు నీ గృహానికి వెళ్ళిపో. ఇలా చెయ్యటం ద్వారా అందరికీ కూడా కళ్యాణప్రదంగా అవుతుంది అని చెప్పాడు. తథా తాన్ స్వామోహాత్ పాతాస్తత్ర ద్రష్టాసి దుర్మతే ఇత్యుక్త్వా విరరామాత గర్వద్ భక్తవత్సలః. దుర్మతి, చాలా ఉత్పాతకాలన్నీ కూడా వస్తాయి, అంటే అశుభాలన్నీ కూడా నీకు తెలిసిపోతాయి ఎప్పుడైతే ఆ పతాకం పడిపోతుందో ఆ కారణంగా. అలాగే కొన్ని కొన్ని సూచకాలు కూడా తెలుస్తాయి. ఇవన్నీ చెప్పేసి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే, ఇప్పుడు ఏదన్నా సరే నేను ఎలా చేస్తున్నాను, అందుకే మనకి చాలా వాటిల్లో కూడా నరకాల్లో కూడా ఏం చెప్తారు అంటే, దేంతో పాపం చేసావో దానికే పడుతుంది అంట. నోటితో చేసిన వాడికి నోటితో, చేత్తో చేసిన వాడికి చేత్తో, కంటితో చేసిన వాడికి కంటికి, దేంతో పాపం చేస్తే దానికి పడుతుంది. అందుకే కర్మని కర్మ ద్వారా తొలగించుకోవాలి. సద్భావనతో అలాగే సమర్పణ భావంతో ఇప్పుడు దాకా నేను ఎలా అన్నా ఉండుండొచ్చు, తెలిసి కానీ తెలియకుండా కానీ సవాలక్ష చేసి ఉండొచ్చు. ఇక మీదట చెయ్యకుండా ఉండేలాగా అలా ఉండాలి. అలా ఉండాలంటే ఆధారమైన పరమాత్మను నిష్కామ భావంతో పట్టుకోవాలి, పైగా స్థిరంగా పట్టుకోవాలి. బాధ వచ్చినప్పుడు గుర్తొచ్చాడు, మళ్ళీ భోగప్రాయంగా ఉన్నప్పుడు మర్చిపోయాను, అహంకారానికి లోబడుతున్నానంటే అది భక్తి అంటానికి కుదరదు. ఆ భక్తి అన్నది ఎలా ఉంటుందంటే అనన్యంగా ఉంటుంది, ఎల్లవేళలా ఉంటుంది. నా దగ్గర ఉన్నా లేకపోయినా ఈ భక్తిలో లోపం లేకుండా ఉంటాను. కానీ బిజినెస్ లాగా కాదు, నేను 10 రూపాయలు పెట్టాను 100 రావాలి, అలాగే నేను ఇది ఇచ్చాను నువ్వు నాకు అది ఇవ్వాలి, ఇట్లా ఉండదు భక్తిలో. ఎప్పుడు కరుణ అన్నది అపారంగా అందరి మీద ప్రసరింపచేసిన ఆ పరమాత్మని నేను ఎందుకు పట్టుకుంటానంటే, నాలో వికారాలు ఉన్నాయి, నాలో అజ్ఞానం ఉన్నది. ఇవి నాకు తొలగటానికి మళ్ళీ నువ్వు తప్పితే నాకు ఇంకా దిక్కు లేదు. ఎందుకు? సమస్తానికి ఆధారమైన వాడివి, అన్నిటినీ గతి స్థితి కల్పిస్తున్నవాడివి, నిత్యము శాశ్వతంగా ఉన్నవాడివి, నువ్వు తప్పితే ఇంకా ఏదీ లేదు. కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నానన్న భావనలో, నిన్ను ఆశ్రయించిన కారణంగా నా వికారాలు తొలగిపోతే నా వాసనలు తొలగిపోతాయి. ఈ మనస్సు అన్నది, ఈ చిత్తం అన్నది స్థిరత్వంతో నీ సన్నిధిలో ఉంటేనే అది ఉంటుంది. కాబట్టి నీ నామాన్ని నేను పట్టుకుంటున్నానన్న భావనతో పట్టుకోవటము.
అందుకే ఇక్కడ ప్రతిదానికి ఒక కారణం. ఇంతకుముందు చాప్టర్‌లో ఏదైతే ఏం చెప్పారు? అకారణంగా లీల చేస్తున్నాడు. పరమాత్మ ప్రసన్నత చేసుకున్న తర్వాత తన పరివారంతో సకల దేవతల్ని తన ఆధీనంగా చేసుకొని, సేవకులుగా చేసుకొని అందరినీ అక్కడ పెట్టుకున్నాడు. పరమాత్మనే పరివారంతో తన పురములో నివసించమని చెప్పాడు. లీలగా ఏం చేశాడంటే ఆ మోహానికి, మాయకి లోబడేలాగా చేస్తే, ఆ మాయ కారణంగా అందరికీ వ్యాపించిపోయింది. ఈ బాణాసురుడొక్క కూతురికి ఆ చంచలత్వం వచ్చింది. ఆ చంచలత్వం వచ్చి ఆ మోహానికి కారణంగా మళ్ళీ ఏదైతే ఆ గిరిజాదేవి చెప్పిందో దానికి తగ్గట్టుగా జరగటానికి ఇప్పుడు ఇవన్నీ యుద్ధం చెయ్యాలన్న కోరిక, ఇవన్నీ ప్రతిదానికి ఒక కారణము, కోరిక ఉంటుంది. కారణం లేకుండా ఏ క్రియ జరగదన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ సర్వానికి మూలమైన పరమాత్మను నేను గతి స్థితి మారాలన్నా నేను కర్మని కర్మ ద్వారానే తేల్చుకోవాలి, మార్చుకోవాలి. కానీ చేసే ముందు ఎలా ఉన్నాను, చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాను, చేశాక ఎలా ఉన్నాను, నిమిత్త మాత్రుణ్ణి అన్న జ్ఞానంతో ఉన్నవాడు ఉద్ధరింపబడతాడు. గర్వానికి లోబడిన వాడికి అమంగళాలు, అశుభాలు, పతనము. ఇవి లేకుండా ఉన్నా సరే కాలానుగుణంగా అందరూ వెళ్ళిపోవాల్సింది, ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు. అందుకే ఇక్కడ దుర్మతి, భక్తుల పాలిట వాత్సల్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే నీ కోరిక, ఈ కోరిక తనకి కలగటానికి కారణం అదే. కోరిక నాది కదా, నా ఇష్టారాజ్యంగా చేసుకుంటాను, నాకు ఇది అని అనుకుంటాం మనము. మనకి వికారాలు ఎలా అయితే పెరిగిపోతుందో దానికి తగ్గట్టుగా కోరికలు వస్తూ ఉంటాయి. ఇవి తొలగించుకుంటూ ఉంటే కోరిక మారిపోతూ ఉంటుంది, భావం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ అహంకార కారణంగా కోరరాని కోరిక కోరే, నాతో యుద్ధం చెయ్యి, అలాగే నువ్వు ఇచ్చిన బలానికి అర్థము అన్నాడంటే ఇప్పుడు పరమాత్మతో తలపడాలి అన్న కోరిక నీకు కలిగింది, పరమాత్మతో తలపడితే నువ్వు ఉంటావా? ఉండే అవకాశం ఉందా అంటే అజ్ఞానం వచ్చింది కాబట్టి ఆ కోరిక కోరాడు. దానికి తగ్గట్టుగా ఇలాంటివన్నీ అవుతాయి, మళ్ళీ అశుభాలన్నీ కనిపిస్తాయి. అప్పుడు ఏమవుతుంది? నీ అహంకారం తొలగిపోతుంది, నీ దర్పం తొలగిపోతుంది. భక్తవాత్సలుడైన ఆ పరమాత్మ ఇవి చెప్పేసి మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 52 చాప్టర్లో 19 శ్లోక సంపూర్ణం.